హలో నమస్తే అండి. ఈరోజు నేను చుక్కకూర పులుసు తయారు చేసే విధానం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాండి. చుక్కకూర బాగా కడిగేసి ఇలాగా సన్నగా తరుక్కోవాలి. దాని పోపుకు కావాల్సిన పదార్థాలు ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇది పోపు. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కావాలి. చుక్కకూర పులుసులో మనం కమ్మదనం కోసమని, అది పుల్లగా ఉంటుంది కదా, కమ్మదనం కోసం నువ్వుపిండి వేస్తాం. ఇది ఓన్లీ నువ్వులు, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి ఆడించుకున్న పొడవు అనమాట. ఇది నాకు రెడీగా ఉంది కాబట్టి నేను ఇంకా చేయటం లేదు. నువ్వులు, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకోవడమే. పట్టేస్తే ఇలాగా పొడి అవుతుంది. ఈ పొడి నాకు రెడీగా ఉంది. అందులో కొద్దిగా వరిపిండి వేయాలి, కొద్దిగా చింతపండు కూడా వేయాలి. దీనికి పోపు సరిపడా ఆయిల్, తగినంత ఉప్పు, పసుపు, కారం. ఇవి చుక్కకూర పులుసుకు కావాల్సిన పదార్థాలు. చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకుని పాత బూరెలు ఉంటే అదే పెట్టుకోండి. చుక్కకూరకి ఏంటంటే కొంచెం అదో రకంగా బూరెలు కూడా పాడవుతుంది. ఇందులో పోపు వేయించేసుకున్నాం. వెల్లుల్లి కూడా కొంచెం ఇలాగా కచ్చపిచ్చగా కొట్టేసుకోవాలి. అప్పుడు పులుసుకి బాగా ఆ వాసన అంటుతుంది. మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి. ఇందులో వేయరు, కొత్తిమీర వేయరు, ఓన్లీ కరివేపాకు, వెల్లుల్లి. ఇది బాగా దోరగా వేగాలి. వెల్లుల్లిపాయలు ఇలా చితక్కొట్టు వేయడం వల్ల పేలిపోకుండా ఉంటాయి అన్నమాట. లేకపోతే మనం దగ్గరగా నుంచుంటే గబుక్కుని మీదకి చెందుతాయి. ఇది బాగా వేగాలి. పోపు బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న చుక్కకూర వేసేస్తున్నాం. కలిపేసి మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. చుక్కకూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఒకసారి మూత పెడదాం. ఒకసారి చూద్దాం. బాగా మెత్తగా అయిపోయింది. పసుపు, ఉప్పు, కారం వేసేద్దాం. దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కారం కూడా ఎగ్జాక్ట్గా మనకు సరిపోయేంత కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వు పొడి. ఇంకా మనం చింతపండు నీళ్లు పోయాలి. వరిపిండిలో కూడా నీళ్లు కలిపి పోయాలి. ఇది పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఉడుకుతూ ఉంటుంది. ఇందులో వరిపిండి కలిపి నెక్స్ట్ చింతపండు, ఈ రెండు వేస్తాను. చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది బాగా పిసికి గుట్లు రాకుండా అందులో పోసుకోవాలి. ఈ పిక్ అంతటిని జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇప్పుడు పులుసు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇందులో వరిపిండి కూడా వేసేస్తున్నాను. వరిపిండిలో కూడా కొద్దిగా నీళ్లు పోసి అవి కూడా ఇలా కలిపేసి పోసుకోవాలి. ఉండలు కట్టకుండా ఉంటుంది. పొడిపిండి వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇందులో కొద్దిగా నీళ్లు పడతాయి. ఇది బాగా మరిగాక డిష్ అవుట్ చేసేసుకోవడం. అన్నీ వేసాం. ఇది బాగా మరిగితే ఇది డిష్ అవుట్ చేసేసుకోవడం. గోంగూర తినద్దు అని నొప్పుల వాళ్ళకి చెప్తారు కదా, నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు గోంగూర తినద్దని. ఆ ప్లేస్లో చుక్కకూరతో పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఇది మనకి హాని చేయదు. పెయిన్స్ అయితే ఎక్కువ అవ్వవు. ఒక్క పొంగు రానిచ్చాక స్టవ్ ఆపేసి మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. మరిపోయింది. స్టవ్ ఆపేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి తీసేస్తా. ఎంతో రుచికరమైన చుక్కకూర పులుసు ఇలా తయారు చేస్తాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.